Radio City Podcast. Radio City Wrong Story by Radio City RJ Sid. అసలు కొన్ని విషయాలలో రాంగ్లనే రైట్ ఉంటుంది. మదిలో హైదరాబాద్ సిటీ ఎఫ్ఎం అంటే రేడియో సిటీ 91.1. నేను సిడ్. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ రేడియో సిటీ రాంగ్ స్టోరీ. చిన్నపిల్లలు ఊగా గేమ్స్ కోసం ఫోన్ కావాలని అల్లరి చేస్తున్నప్పుడు ఇంట్లో వైరస్ ఉంది, నువ్వు ముట్టుకుంటే నీ లోపలికి ఎక్కుతాయి అని రాంగ్ స్టోరీ ఇస్తామే అనే రాంగ్లో కూడా రైట్ ఉందా? పండగలకి పబ్బలకి మాల్లు, టెక్స్టైల్ షాపులు, ఎలక్ట్రిక్ షాపులు అన్నీ ఉన్న పాత ప్రైస్నే పెంచి దాన్ని కొట్టేసి తిరిగి తగ్గించిన రేట్ రాస్తే వాయమ ఎంత మంచి ఆఫర్ రా అని మనం ఎక్సైట్ అయిపోయి కొన్నప్పుడు వచ్చే చిన్న హ్యాపీనెస్ వెనకాల ఈ రాంగ్ ప్రైస్ ఉన్నదని తెలియక ఎక్సైట్ అవుతామే. ఆ రాంగ్లో కూడా రైట్ ఉందా? రాంగ్ నెంబర్ వల్ల కనెక్ట్ అయ్యి బెస్టర్ అండ్ బెస్టెస్ట్ ఫ్రెండ్ అయిన అద్భుతమైన రైట్ పర్సన్లో రాంగ్ ఉందా? ఇక చాలు కదా, ఇంకా కన్విన్స్ చేయడానికి పోతే నువ్వు నన్ను రాంగ్ అనుకుంటావు. కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇట్లాంటి చిన్ని రాంగ్లను రైట్ డైరెక్షన్లో తీసుకుపోయి రేడియో సిటీ రాంగ్ స్టోరీలా సినిమా స్టోరీలకు రాంగ్ స్టోరీ నద్ది దాన్ని ఇంకా వెరైటీగా తయారు చేసేడే మన పని. ఇవాళ రేడియో సిటీ రాంగ్ స్టోరీలా చింతకాయల రవి స్టోరీ మారుద్దాం. సతీదేవిలాగా సేవలు చేసే భార్య, పతిలాగా సేవలు అందుకునే భర్త, ఎక్కడెక్కడ గొడవలైనా కూడా దాన్ని సాల్వ్ చేయడానికి, ఎక్కడెక్కడ గొడవలు షూరు చేయనికన్నా ఈమెనే కర్త. ఇద్దరి ప్రేమకి గోదావరి జిల్లాలో ప్రకృతి ఒడిలో వికృత బుద్ధులతోనో పుట్టిన కొడుకు. వాళ్ళిద్దరికి బాబే శ్వాస. పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీరే చింతకాయల ఫ్యామిలీని అడ్డంగానో నిలువుగానో నిలబెట్టేస్తాడని ఆశ. పేరు రవి. జనాల్ని పిచ్చోళ్ళని చేసుట్లా ఇతను మహాకవి. నమ్మేటోళ్ళు ఉంటే చాలు మూగబోతుంది చెవి. అమ్మ పూటకి గోరు ముద్దలు పెట్టి వేయించిన పొట్ట కోస్తే ఒక్క అక్షరం రాదు. ఉన్న తెలివంతా వాడి అమ్మ సంతోషానికి వచ్చి స్కూల్లో వచ్చిన ఫెయిల్ మార్క్స్లను మార్చి ఫోర్జరీ చేసి అమ్మని హ్యాపీగా చూసుకుంటుంటాడు. పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతాడు అనుకుంటే సాఫ్ట్వేర్స్ అమ్మే వేర్ హౌస్ లా వెయిటర్ కూడా కాలేకపోయాడు. ఇది ఇట్లా కాదని ఫారిన్ పోయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుదామంటే మంచితనంతో ఒక ప్రాబ్లమ్ కి సొల్యూషన్ అవుతాడు. దాంతో తన లైఫ్ లోని ఎమోషన్స్ కి తానే బలవుతాడు. ఇన్ని రోజులంతా అమ్మని మోసం చేసి ఫారిన్ లో సమోసాలు అమ్ముకుంటున్నాడని రియలైజ్ అయ్యి కృంగి కృషించి నశించి తప్పించి తరించి శ్రమించి భరించి చివరికి ఒక నిర్ణయానికి వచ్చి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఆ ఇంటర్వ్యూకి వస్తాడు. ఇక్కడ రేడియో సిటీ రాంగ్ స్టోరీలో ట్విస్ట్ ఇద్దాం. ఇక్కడ ఇంటర్వ్యూ తీసుకుంటున్నది మన ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు కాదు. ఆడువారి మాటలకు అర్థాలే వేరులా త్రిష. ఏం సింపతి వస్తుందో తెలియదు కానీ ఇంటర్వ్యూలో తన చిన్ని తప్పులన్నీ క్షమించి చింతకాయల రవిని భరించి తనకు ఒక సాఫ్ట్వేర్ జాబ్ ఇస్తుంది ఆమె. మనకు ఆ పని రాదు, ప్రాజెక్టులు ఏదో చేయనికి పోయి మొత్తం క్రాష్ చేసి పడేస్తాడు ప్రాజెక్ట్ అంతా. ఇప్పుడు ఒక మిరాకల్ జరుగుతుంది. మన లాస్ట్ వెంచర్స్ చేస్తారే, సంవత్సరం అంతా లైట్ తీసుకొని ఒకరోజు ఎగ్జామ్ ముందు ఉన్న బుక్లన్నీ తిరిగేసి ఏదో 35 మార్క్స్కి ఎంతనో చదువుకొని పాస్ అయ్యేదంట జీతం వెళ్ళగొడుతుంటారు కదా, అట్లా అతి పట్టుదలతో ఓవర్ నైట్ ఆ ప్రాజెక్ట్ని సెట్ చేయాలని చెప్పేసి ఫిక్స్ అయిపోతాడు. ఎంత చదివినా ఎన్ని ట్రయల్స్ చేసినా కూడా సొల్యూషన్ దొరకదు. అప్పుడు ఒక చిన్న రియలైజేషన్ వస్తుంది. పట్టుమని చిన్నోనికి ఫోన్ చేసి, రేయ్ చెప్పరా, రే వినపడుతుంది చెప్పరా, నువ్వు పూలకొండను ఎందుకు దన్నావురా అంటే అటు నుంచి మహేష్ బాబు గారు, నువ్వు ఎక్కడున్నారా, ఆఫీస్లో ఉన్నా అంటే, అన్నకంటే తమ్మునికి మంచిగా సాఫ్ట్వేర్ వస్తుంది కాబట్టి ఇమీడియట్గా ఆఫీస్కి వచ్చి ఆ ప్రాబ్లం అంతా డీబగ్ చేసి చిన్నోడు పెద్దోడు కలిసి ఒక పెద్ద కంపెనీని మళ్ళీ కాపాడతారు. క్రేజీ ఉంది ట్విస్ట్. మనకి ఏదైనా రొటీన్ కి భిన్నంగా చేయడం అంటే ఇష్టం కదా. ఎప్పుడు అందిన దాన్ని కాకుండా అందని దాన్ని అందదని తెలిసి కూడా అందంగా అందించుకోవడమే ధ్యేయం. చలికాలం వెచ్చగుండాలని వేడి పుట్టించే థర్మల్ హీటర్ ని పెట్టుకుంటాం ఇంట్లో. అదే ఎచ్చదనం ఇచ్చే ఎండాకాలం వచ్చినప్పుడు మాత్రం ఆ ఎచ్చదనాన్ని తగలబెట్టనికే చల్లగా చలి పెట్టడానికి ఏసీ తెచ్చుకుంటాం. చలికాలం బాత్రూమ్ లో కాళ్ళు కడుక్కోవాలంటేనే గజగజ వణుకుతాం. కానీ షిమ్లాకు అక్కడ సలిమంట వేసుకుని వెచ్చబెట్టుకుంటాం. ఏదైనా రొటీన్ కి భిన్నంగా చేసుడులనే మజా. అట్లా అవుట్ ఆఫ్ ది రొటీన్ ఆలోచించే నీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ థాట్స్ అద్ది. రొటీన్ సినిమాలకి కొత్త వింత వెరైటీ క్లైమాక్స్లు ట్విస్ట్లు ఇచ్చి నీకు అంతే వింత ఎంటర్టైన్మెంట్ ఇచ్చుడే నా పని రేడియో సిటీ రాంగ్ స్టోరీలా. ఈ రోజు అట్లా మన రాజమౌళి గారి ఎపిక్ సినిమా ఈగ సినిమాకి రేడియో సిటీ రాంగ్ స్టోరీ ఇద్దాం. అయ్యా జక్కన్న, సమంత, నాని హోల్సమ్ గా ఈగ సినిమా ఫ్యాన్స్ దయచేసి ఇక్కడ చెప్తున్న ఏ మాటలకి అఫెండ్ కాకండి. తమాషాగా లైట్ తీసుకొని నేను ఎంజాయ్ చేయంతే ఇంటుడు. నిజ జీవితంలో ఎప్పుడు జరగనట్టు పక్కింటి కుర్రాడు, ఎదిరింటి అమ్మాయి సూపర్ గా ఉంటది, అబ్బాయి క్రేజీ ఉంటాడు. లవ్ అట్ ఫస్ట్ సైట్ అని స్ట్రైట్ గా సైట్ కొడుతుంటాడు పోరికి. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే అని చెప్పి అప్పట్లో ఎన్టీఆర్ గారి నుంచి కుషీల పిఎస్పీకే పాట నుంచి మన విక్టరీ వెంకటేష్ గారి టైటిల్ వరకు ఈ అన్ని బ్లాక్ బస్టర్లతో ఎన్ని విధాలుగా చెప్పిన బేసింతే ఆడువారి మాటలకి అర్థాలు వేరు అంతే. వాళ్ళు అవునంటే కాదన్నట్టే. అంటే కాదంటే ఇప్పుడు కాదు, November 24th, 1984 ఇదే సినారియో ఉంటే అక్కడ అవును, కానీ ఇప్పుడు కాదు. ఈ రేంజ్ లో క్లారిటీ ఉండే పిల్ల దూకుడులో టైప్ 2 అమ్మాయిలు ఉంటారే అట్లా అనమాట. వీళ్ళని వడేయాలంటే రాజ్యాలు కదలాలి, యుద్ధాలు చేయాలి, అయినా పడతారని గ్యారంటీ లేదు. కానీ ఇవన్నీ ఇని ఎరగనట్టు మన హీరో ఇవన్నీ పక్కన పెట్టి పువ్వు బట్టి మనసు పెట్టి చిట్టిగా ప్రేమని చెప్తున్నా పిల్ల మాత్రం కొంటె సూపుతో మునిగంట గంటూ కనన్నట్టే తిరుగుతుంటది. అది వీళ్ళిద్దరి మధ్యలో మ్యాజిక్. హీరోయిన్ ఏమో ఎన్జిఓల సమాజ సేవ చేసుకుంటా డొనేషన్ కోసం అని చెప్పేసి ఒక పెద్ద కంపెనీలో పెద్ద దొరతో పోతుంది. ఆడ దొంగ సూపుల దొరాయే. పిల్లని చూడంగానే మంచి చెడ్డ మర్చి
మోజు పడతాడు. కష్టం వచ్చినా కన్నీళ్ళు వచ్చినా కళ్ళల్లో పెట్టి చూసుకునేటోడు ఒకడు ఉన్నదని తెలుసుకుని ఈ విలన్ గాడు హీరోని చంపేస్తాడు పిల్లకి తెలియకుండా. కానీ పగతో రగిలే ఆత్మకి శాంతి ఉండదు అంటారు కదా, ఈ హీరో ఆత్మ రివెంజ్ కోరుకొని ఒక ఈగ శరీరంలో కోతది. ఇక్కడ రేడియో సిటీ రాంగ్ స్టోరీ షురు అవుతుంది చిన్న ట్విస్ట్ తోన. గుండెల్లో కోపం సచ్చినంత తాపం, పిల్ల దొరకలేదని శోకంలో ఉన్నా గానీ ఆఫ్టర్ ఆల్ ఈ ఈగ జన్మతోన నేనేం చేసుకుంటా దేవుడా అని బాధపడుతుంటది. అప్పుడు ఒక ప్లాన్ తడుతుంది. ఊరెళ్ళ తిరిగి తన తోటి ఈగలన్నింటినీ జమ చేసి ఒక ఈగ సైన్యాన్ని తయారు చేస్తాడు. ముందు విలన్ వాళ్ళు ఇంటికి పోయి ఫుడ్ అంతా నాశనం లేపుతాడు. తాగే ప్రతి బుక్కల నీటిలా వాడి ఒక ఈగ జీవితం త్యాగం చేసి అది విలన్ గాడు తాగకుండా చేస్తుంది. ఇక్కడ తిండి నీళ్లు లేకుండా సరే ఊరిడ్చి పోదామా అంటే బండి నడిపేటప్పుడు కంటికి పంటికి అడ్డం వచ్చి కాలు చేతులు ఇరగొట్టి హాస్పిటల్లో వాడేస్తుంది. ఈ ప్రాసెస్ లో కంపెనీకి అంత పెద్ద లాస్ వచ్చి ఆ విలన్ కాస్త రోడ్డు మీదకి వస్తాడు. అప్పుడు ఈగ సైన్యం అంతా వచ్చి విలన్ గానికి లేనిపోని రోగం తగిలిచ్చి చిత్రవాద పెట్టి చంపుతారు. గానీ హీరో ఈగకి ఇంకా ఏదో డిస్సాటిస్ఫాక్షన్. ఇంతైనా గానీ ఈగ జన్మతోన నిన్న హీరోయిన్ ని దక్కించుకోలేనే అని ఇప్పుడు ఈ హీరో ఈగ సీదా హాలీవుడ్ లోకి పోయి మార్వెల్ స్టూడియోస్ లోకి పోయి డాక్టర్ స్ట్రేంజ్ ని పట్టుకుని టైమ్ స్టోన్ తోన టైం అంతా రివర్స్ చేసి కరెక్ట్ గా విలన్ హీరోని అటాక్ చేసే టైంకి వచ్చి బ్రహ్మానందం గారిని ఇంట్రడ్యూస్ చేస్తారు. అప్పుడు బ్రహ్మానందం గారు ఎన్నాలి రక్తపాతం, ఎన్నాలి హింస, హీ హూ హోల్డ్స్ ద స్వార్డ్ హెల్ ఫిదర్స్ టు ద స్వార్డ్ అనగానే విలన్ కత్తి కింద పడేస్తాడు. అప్పుడు బ్రహ్మి మావ బ్రో సెంటిమెంట్కి పోయి అన్న నాకే అర్థం కాకపోయినా గానీ విన్న నువ్వు కత్తి పడేసినావంటే నీలో ఇంకా మానవత్వం మిగిలి ఉంది అని చెప్పి తన కూతురునిచ్చి పెళ్లి చేసిస్తాడు. టైంలో రివర్స్కి వచ్చినాం కాబట్టి హీరో ఇంకా హీరో లాగానే ఉన్నాడు కాబట్టి హీరోయిన్ పెళ్లి చేసుకుని వాళ్ళిద్దరు హ్యాపీగా ఉంటారు. అటు పిమ్మట హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ అనమాట. ఇది ఈ రోజు ఈ సిద్ధుగాడు చెప్పే రేడియో సిటీ రాంగ్ స్టోరీ. నీకు ఎట్లా అనిపించిందో @రేడియో సిటీ @RJ నా ఇన్స్టా ఐడికి DM చేసి చెప్పేసి. ఇంకా నీ దగ్గర కూడా ఇట్లాంటి క్రేజీ స్టోరీస్ ఉన్నాయి అంటే క్రేజీ రాంగ్ స్టోరీస్ ఉన్నాయంటే నాకు చెప్పు, సిటీకి అంత వినిపించేద్దాం. ఇంటూడు మది మదిలో హైదరాబాద్ సిటీ FM అంటే రేడియో సిటీ 91.1. నేను రేడియో సిటీ పాడ్కాస్ట్.